ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సీనియర్ సిటిజన్లందరికీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సీనియర్ సిటిజన్లందరికీ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇలాంటి వారు 4,70,000 మంది దాకా ఉంటారని అంచనా. యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలాగా ప్రత్యేక డ్రైవ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ఒక సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యం అయితే కల్పించారు. రాష్ట్రంలో 80 ఏళ్లు దాటిన వృద్ధులందరూ ఇంటి నుంచే ఓటు వేసే విధానాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇలాంటి వారు 4,70,000 మందికి దగ్గరగా ఉంటారని అయితే పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయాల్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఓటు వేయించే సమయంలో ఎన్నికల సిబ్బందితో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లను అనుమతిస్తాం. దివ్యాంగులు ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు రాలేమని ముందుగా తెలియజేస్తే వారికి కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని అయితే చెప్పారు. అంటే ఎవరైనా దివ్యాంగులుండి వారు కూడా ఓటు అక్కడ దాకా పోలింగ్ బూత్ దాకా వెళ్ళలేనని ముందుగా వాళ్ళకి తెలియజేస్తే ఇంటికి వచ్చి ఓటు అయితే తీసుకుంటారు. ఇక రానున్న రోజుల్లో వచ్చే వారం నుంచి అయితే మా విశ్వవిద్యాలయాలు కళాశాలలో ప్రత్యేక డ్రైవ్ అయితే ఏర్పాటు చేయనున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై తుది ఓటర్ల జాబితా విడుదల చేశాం. దీని ప్రకారం రాష్ట్రంలో 4.8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ 27న జారీ చేసిన ముసాయిదా జాబితా తర్వాత 5,80,000 మంది ఓటర్లు అయితే పెరిగారని చెప్తున్నారు. సో ఎవరైతే సీనియర్ సిటిజన్స్, అలాగే అనారోగ్య కారణాల వల్ల ఇంటి నుంచి పోలింగ్ బూత్కి వెళ్ళలేని వారు, అదేవిధంగా దివ్యాంగులు, పోలింగ్ బూత్కి వెళ్ళలేని దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్లయితే వారు కనుక ముందుగా తెలియచేసినట్లయితే ఇంటి వద్దకే వచ్చి ఓటు అయితే కనుక ఇంటి వద్ద నుంచే ఓటు వేసే విధానాన్ని అయితే ఈసారి నుంచి స్టార్ట్ చేశారు. సో ఇంటి వద్ద ఓటు వేసే టైంలో అయితే కనుక ఎన్నికల అధికారులతో పాటుగా రాజకీయ పార్టీ ఏజెంట్లు కూడా ఉంటారు. మీ ఇంటి వద్దకే వచ్చి ఓటు అయితే తీసుకుంటారు.